Hello everyone, welcome to Grapple Tech guys. This is Ishwan Nagaraj and welcome back to our complete Java based DSA series in Telugu. ఒకవేళ మీరు కనుక ఈ వీడియో కొత్తగా చూస్తుంటే గైస్ వీ హ్యావ్ లాంచ్డ్ అ కంప్లీట్ జావా బేస్డ్ డిఎస్సి సిరీస్ ఇన్ తెలుగు అండ్ దట్ టు ఫర్ ఫ్రీ అనమాట. దాన్ని చెక్అవుట్ చేసి మీరు జావా ఇన్ డెప్త్ గా నేర్చుకోవచ్చు, డిఎస్సి కూడా ఇన్ డెప్త్ గా నేర్చుకోవచ్చు. అండ్ నౌ వెల్కమ్ టు ఆర్ డిఎస్ఏ గ్రైండ్ అనమాట. అండ్ వాట్ ఈస్ దిస్ డిఎస్ఏ గ్రైండ్ అంటే, సో మనం ఒక లీడ్ కోడ్ క్వశ్చన్ తీసుకొని ఆ లీడ్ కోడ్ క్వశ్చన్ ఫ్రమ్ వెరీ స్క్రాచ్ నుంచి ఎలా ఆలోచించాలి అండ్ దాన్ని మనం ఎలా సాల్వ్ చేయొచ్చు, ఇవన్నీ కూడా మనం చాలా క్లియర్ గా చూడబోతున్నాం. అండ్ బై ద ఎండ్ ఆఫ్ ది సెషన్ దానికి కోడ్ రాసి కూడా మనం ఆ కోడ్ ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అండ్ ఈ వీడియోకి ఏమైనా ప్రీ రిక్వెజిట్స్ ఉన్నాయా ఈశ్వర్ అంటే ఎస్ ఉంది. సో మన ఛానల్లోనే మనం ప్రీ రిక్వెజిట్స్ పార్ట్ 1 అని చెప్పి వీడియో అయితే పెట్టాము. ఇక్కడ ఐ కార్డ్ లో ఇస్తాను అండ్ ఈవెన్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. దాన్ని చెక్అవుట్ చేసి ఫస్ట్ ప్రీ రిక్వెజిట్స్ నేర్చుకున్న తర్వాతే ఈ వీడియో అయితే చూడండి, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. అండ్ ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కమెంట్ లో అండర్స్టూడ్ అని చెప్పి కమెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఎపిసోడ్ గైస్. సో ఈ ఎపిసోడ్ లో మనం ఇంకొక లీడ్ కోడ్ క్వశ్చన్ ని పిక్ చేసుకొని దాన్ని అయితే అసలు ఎలా ఆలోచించాలి అండ్ దాని కోడ్ అనేది ఎలా రాయాలో చూద్దాం. అండ్ వన్ మోర్ థింగ్, సో ఈ వీడియో కనుక మీరు చూస్తుంటే ఖచ్చితంగా ప్లీజ్ మేక్ షూర్ దాట్ ఫస్ట్ ప్రీ రిక్వెజిట్స్ వీడియో చూసిన తర్వాతే ఈ వీడియో అయితే చూడండి. ఓకే, సో ఒకవేళ చూడకపోతే ఫస్ట్ అది చెక్అవుట్ చేసి తర్వాత ఇక్కడికి రండి, లేకపోతే ఇది మీకు అర్థం కాదు. ఓకే, అండ్ నౌ ఈ క్వశ్చన్ లింక్ ఎక్కడ ఉంటుందంటే మన కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. దాన్ని ఓపెన్ చేశారంటే కిందికి వెళ్ళి యూట్యూబ్ కోర్సెస్ నొక్కారంటే రోడ్ మ్యాప్ లో ఎపిసోడ్ 14 అని చెప్పి ఉంటుంది. అక్కడ ప్రాబ్లమ్స్ అని చెప్పి ఉంటుంది. అది క్లిక్ చేస్తే చాలు మీకు ప్రాబ్లం లింక్ అయితే వచ్చేస్తుంది. ఓకే, సో నా వాట్ ఈస్ దిస్ క్వశ్చన్? సో 3 డివైజెస్. సూపర్. సో 3 డివైజెస్ చాలా ఈజీగా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, సో మనం సాల్వ్ చేసే ప్రతి క్వశ్చన్ కి కూడా వీ హ్యావ్ టన్స్ ఆఫ్ డిఫరెంట్ వేస్ అన్నమాట. ఓకే, సో టన్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటుంది, డిఫరెంట్ అప్రోచెస్ ఉంటుంది. బట్ మనం మాత్రం ఇంతవరకు ఏం కాన్సెప్ట్స్ నేర్చుకున్నామో వాటిని యూజ్ చేసి వెరీ వెరీ నైవ్ సొల్యూషన్స్, బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్స్ ఎలా రాయగలుగుతామో చూద్దాం. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? యు ఆర్ గివెన్ అన్ ఇంటీజర్ n and you have to return true if n has exactly 3 positive divisors, otherwise return false. చాలా సింపుల్. ఒక నంబర్, ఒక ఇంటీజర్ n అని ఇచ్చాడు, దానికి యూ హ్యావ్ మల్టిపుల్ డివైజెస్. ఓకే, యూ హ్యావ్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. సో ఎగ్జాక్ట్లీ 3 పాజిటివ్ డివైజర్స్ ఉంటే మాత్రమే నాకు ట్రూ అని చెప్పి రిటర్న్ చేయి, లేకపోతే ఫాల్స్ అని చెప్పు. ఎగ్జాంపుల్ చూస్తే n is equals to 2, n కి మనకు ఉన్నటువంటి డివైజెస్ ఏవేవి? 1 and 2. అండ్ వాట్ యూ మీన్ బై డివైజర్? సో మనం దేన్నైతే డివైడ్ చేస్తున్నామో దాన్ని మనం డివిడెండ్ అంటాం. అండ్ దేంతో డివైడ్ చేస్తున్నామో దాన్ని మనం డివైజర్ అంటాం. ఒకవేళ గనక ఈ డివిడెండ్ ని ఈ డివైజర్ కరెక్ట్ గా డివిజన్ చేసింది అంటే, కరెక్ట్ గా డివైడ్ చేసింది అంటే, అంటే దాని అర్థం ఏంటి? రిమైండర్ హ్యాస్ టు బికమ్ 0. ఇన్ దాట్ కేస్ ఇట్ ఈస్ ఎ కంప్లీట్ డివిజన్ అన్నమాట. ఓకే, సో అలా ఎన్ని టర్మ్స్, లైక్ అలా ఎన్ని నంబర్స్ మనకి డివైడ్ చేస్తుంది అని చెప్పి వీ హ్యావ్ టు రిటర్న్. ఒకవేళ 3 అయితే ట్రూ అని చెప్పు, లేకపోతే ఫాల్స్ అని చెప్పు. అండ్ ఈ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ కోషియంట్, డివిడెండ్, డివైజర్, రిమైండర్, ఇవన్నీ కూడా మనం ప్రీ రిక్విజిట్స్ వీడియోలో చాలా క్లియర్ గా చూసాం. ఇప్పుడు దీన్ని మనం ప్రాక్టికల్ గా చూద్దాం. సో వాడు మనకి n వాల్యూ 2 ఇచ్చాడు. సో 2 ఒకటి, ఇంకోటి వచ్చేసి 4 అన్నాడు. సూపర్. సో ఫస్ట్, సో 2 అండ్ సారీ 2 కి మనకు ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి అండ్ వాట్ డు మీన్ బై ఫ్యాక్టర్ గైస్? ఏదైనా ఒక నంబర్ నీకున్నటువంటి ఇచ్చిన నంబర్ ని ఏ నంబర్ అయినా సరే కంప్లీట్ గా డివైడ్ చేస్తే దాన్ని ఫ్యాక్టర్స్ అంటాం. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే 1 ని ఎవరెవరు డివైడ్ చేస్తారు? 1 డివైడ్ చేస్తుంది కంప్లీట్ గా అండ్ 2 డివైడ్ చేస్తుంది కంప్లీట్ గా. అంటే ఏంటి? రిమైండర్ 0 అవ్వాలి. అండ్ దీనికి 4 కి 1 డివైడ్ చేస్తుంది సక్సెస్ఫుల్లీ, 2 డివైడ్ చేస్తుంది అండ్ 4 కూడా డివైడ్ చేస్తుంది. ఏ నంబర్ కైనా సరే 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఇస్ కామన్, రిమైనింగ్ మనకి యాడ్ ఆన్స్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ
ఫస్ట్ టెస్ట్ కేస్ కి మనం ఫాల్స్ రిటర్న్ చేయాలి. ఎందుకు? 2 మాత్రమే ఉంది ఫ్యాక్టర్స్. 2 డివైసెస్ మాత్రమే ఉంది. విచ్ కంప్లీట్లీ డివైడ్స్ దిస్ n. వెరాస్ సెకండ్ టెస్ట్ కేస్ లో వీ హ్యావ్ టు రిటర్న్ ట్రూ. ఎందుకు? వై? యూ హ్యావ్ 3 డివైసెస్, యూ హ్యావ్ 3 ఫ్యాక్టర్స్. అంటే కంప్లీట్ డివిజన్ చేసేది నీకు 3 నంబర్స్ ఉన్నాయి. అండ్ దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ టు రిటర్న్ ట్రూ ఫర్ ద సెకండ్ టెస్ట్ కేస్. ఓకే ఓకే దీన్ని ఎలా మనం అప్రోచ్ చేయాలి, ఎలా చూడాలి అంటే జస్ట్ మీకు క్లారిటీ ఇస్తాను. ఎవ్రీ టైమ్ స్టార్ట్ ఫ్రమ్ ఎన్. సో టేక్ యువర్ ఎన్ తీసుకో, స్టార్ట్ ఫ్రమ్ 1. సో 1 నుంచి స్టార్ట్ చేసుకో, డివైడ్ జీ, సో మాడ్యులో జీ, మాడ్యులో 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 నా కదా చెక్ చేయి. ఇఫ్ ఇట్ ఈస్ 0, కౌంట్ అని చెప్పి ఒక వేరియబుల్ బయట పెట్టుకో ఫస్ట్. ఆ కౌంట్ అనే వేరియబుల్ని ఇంక్రీజ్ చేసుకో, ప్లస్ ప్లస్. మళ్ళీ 2 తీసుకో, n డివైడెడ్ బై 2. ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 0, కౌంట్ ప్లస్ ప్లస్. ఇఫ్ నాట్, డోంట్ డూ ఎనీథింగ్. అంతే. సో ఫస్ట్ టెస్ట్ కేసెస్కి ఎన్నిసార్లు రన్ చేసావు? 1 and 2, 2 టైమ్స్. ఓకే, ఇది మీకు ఒక ప్యాటర్న్ మైండ్లో రావడానికి చెప్తున్నా, చూద్దాం. అండ్ నౌ 4 తీసుకో. సో n వచ్చేసి 4 ఇప్పుడు నీ దగ్గర. ఓకే, సో ఫస్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తావు? 1 నుంచి స్టార్ట్ చేయి. ఈస్ 4 మాడ్యులో 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 అని చెప్పి చెక్ చేస్తావు. ఇఫ్ సో, సి ప్లస్ ప్లస్ అంటే ఏంటి? కౌంట్ ప్లస్ ప్లస్ చేసుకో, బై 1 ఇంక్రీజ్ చేయి. అండ్ నెక్స్ట్ 2 తీసుకో. 4 మాడ్యులో 2 ఈజ్ ఈక్వల్స్ టు 0 అవునా? ఇఫ్ సో, సి ప్లస్ ప్లస్ అగైన్ కౌంట్ని ఇంకొక 1 యాడ్ చేయి కౌంట్కి. ఎస్, ఇట్ ఇస్ డివిజిబుల్, 2 డివిజిబుల్ కాబట్టి. తర్వాత 3తో చెక్ చేయి. 4 మాడ్యులో 3 ఇస్ దాట్ ఈక్వల్స్ టు 0? నో, నో. సో ఏం చేయొద్దు, గమ్మునుండు. అండ్ నెక్స్ట్ 4 తీసుకో. 4 మాడ్యులో 4 ఇస్ దాట్ ఈక్వల్స్ టు 0? ఎస్ ఈశ్వర్, యు ఆర్ రైట్, ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 0. దెన్ సి ప్లస్ ప్లస్ అంటే కౌంట్ ప్లస్ ప్లస్ చేసుకో. అండ్ ఫైనల్గా మనం ఏం రిటర్న్ చేయాలి? ట్రూ ఆర్ ఫాల్స్. అంటే ఏంటి? యూ హ్యావ్ టు చెక్. ఇదంతా ప్రాసెస్ అయిన తర్వాత నీకు ఏదైతే కౌంట్ వేరియబుల్ ఉంటుందో ఇస్ దాట్ ఈక్వల్స్ టు 3 అని చెప్పి చెక్ చేస్తావు. ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 3, దెన్ రిటర్న్ ట్రూ ఆర్ ఎల్స్ ఫాల్స్, లేకపోతే ఫాల్స్. అంతే. అండ్ ఇక్కడ మీరు బాగా గమనిస్తే మనం 1 నుంచి స్టార్ట్ చేసి ప్రతిసారి ఎక్కడ వరకు వెళ్తున్నాం? n వరకు వెళ్తున్నాం. n ఈజ్ అవర్ మాక్సిమం వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ 10 తీసుకుందాం. ఓకే, సో 10 అనే నెంబర్ ఉంది, n వచ్చేసి 10. ఎన్నిసార్లు రన్ చేస్తావు? 1కి చెక్ చేస్తావు. సో n మాడ్యులో 1 ఈజ్ ఈక్వల్స్ టు 0? ఎస్ ఇట్ ఈస్. 2 తీసుకుంటావు. 10 మాడ్యులో 2 ఇస్ దట్ ఈక్వల్స్ టు 0? ఎస్ ఇట్ ఈస్. సి ప్లస్ ప్లస్, సి ప్లస్ ప్లస్, సి అంటే కౌంట్, గుర్తుపెట్టుకోండి, ఇట్ ఇస్ జస్ట్ అ వేరియబుల్ అంతే. నెక్స్ట్ 3, నో. 4, నో. 5, yes, it is equals to 0. So C++. Then 6, no. 7, no. 8, no. 9, no. 10. ఇవన్నీ నోనే. 10 మాత్రం ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే ఏంటి? 10 మాడ్యులో 10 ఇస్ ఈక్వల్స్ టు 0 కాబట్టి అగైన్ C++. మొత్తం ఎన్నిసార్లు ఇంక్రిమెంట్ అయింది? 4 సార్లు. అంటే నా కౌంట్ వేరియబుల్ ఎంత ఉంది? ఫైనల్గా 4 వచ్చేసి. సూపర్, దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు రిటర్న్. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఎక్కడ నుంచి స్టార్ట్ చేసాం? 1 నుంచి స్టార్ట్ చేసాం. ఎక్కడి వరకు వెళ్ళాం? 10 వరకు వెళ్ళాం. అంటే మనకి ఇటరేషన్ కౌంట్ తెలుసు కదా, we know the number of iterations. And one more thing, we are doing the same process again and again. So 1 దగ్గరికి వచ్చి is that divisible by 2? Your number is that divisible by 1 అని చెప్పి చెక్ చేస్తున్నావు. Then you are increasing the count value, like count variable value అన్నమాట. In the same way 2 దగ్గరికి వస్తున్నావు, you are checking whether n is divisible by that 2. If so, then you are increasing the value. అంటే ఏంటి? You are doing the same stuff again and again and again. అంటే ఏంటి? We have to use loops. And which loop? We know the number of iterations, hence we have to use for loop. As simple as that. Okay, so syntax ఏంటి? ఏమీ లేదు, జస్ట్ కౌంట్ ఒక వేరియబుల్ తీసుకో, దాని ఇనిషియల్ గా 0 పెట్టుకో, అండ్ దాని తర్వాత ఫర్ లూప్ వాడు. ఫర్ i ఈజ్ ఈక్వల్స్ టు 1 నుంచి స్టార్ట్ చేయి, 0 నుంచి అవసరం లేదు. ఓకే, సో 0తో నువ్వు ఏం డివైడ్ చేసినా కూడా ఇట్ ఇస్ నాట్ అ వ్యాలిడ్ థింగ్, రైట్? సో 1 నుంచి స్టార్ట్ చేయి, ఎక్కడ దాకా వెళ్ళాలి? టిల్ n లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు టిల్ n దాకా వెళ్ళు. ఓకే, అండ్ ప్రతిసారి ఏం చేస్తావు? i ప్లస్ ప్లస్, ఇది కామన్ సింటాక్స్. ఓకే, అండ్ దాని తర్వాత ఎవ్రీ టైమ్ వాట్ ఆర్ డూయింగ్? యు ఆర్ చెకింగ్ వెదర్ యువర్ n ఈస్ డివిజిబుల్ బై i. ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 0, దెన్ కౌంట్ ని ప్లస్ ప్లస్ చేసుకో.
అంతే ఈ ఒక్క కండిషన్ చాలు. సో నాట్ ఈక్వల్స్ టు 0 అవన్నీ అవసరం లేదు. జస్ట్ ఒక కండిషన్ ట్రై. ఇఫ్ ఇట్ ఈస్ సో, ఇఫ్ దట్ హ్యాపెన్స్, ఇఫ్ సో, n మాడ్యులో i గనుక 0 అయితే దెన్ ఓన్లీ ఇంక్రీజ్ ద కౌంట్ వాల్యూ అంతే. అండ్ ఫైనల్‌గా జస్ట్ రిటర్న్ ఇంకొక కండిషన్ పెట్టుకో. నైవ్ కోడ్ కదా! బేసిక్ కోడ్ రాస్తున్నాం. సో ఇక్కడ చెక్ చేస్తావు. ఇఫ్ కౌంట్ గనక ఈజ్ ఈక్వల్స్ టు 3 అయితే రిటర్న్ ట్రూ. ఓకే. లేదు అంటే ఫైనల్‌గా రిటర్న్ ఫాల్స్. ఓకే. సో ఈ మొత్తం కోడ్‌ని నువ్వు సింపుల్‌గా ఏమని రాయొచ్చు? జస్ట్ రిటర్న్ అని చెప్పి కౌంట్ అనేది ఇక్కడ డైరెక్ట్‌గా చెక్ చేసేసేయి. ఈజ్ ఈక్వల్స్ టు 3 కాదా? ఇఫ్ ఇట్ ఈక్వల్స్ టు 3 ట్రూ వస్తుంది. లేదంటే ఫాల్స్ వస్తుంది. యాస్ సింపుల్ యాస్ దట్. ఓకే. సో దీని కోడ్ రాద్దాం. ఏం చేస్తావు ఇక్కడ? సింపుల్ ఇంట్ కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ దాని తర్వాత ఫర్ లూప్ యూజ్ చేస్తావు. ఫర్ ఇంట్ i ఈజ్ ఈక్వల్స్ టు 1 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తావు. ఎక్కడి దాకా వెళ్తుంది? i లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు n దాకా వెళ్తుంది. అండ్ i ప్లస్ ప్లస్ అండ్ ప్రతిసారి ఏం చేస్తున్నావు? ఇఫ్ n మాడ్యులో i గనక ఈక్వల్స్ టు 0 అయితే దెన్ ఓన్లీ ఐ విల్ ఇంక్రీజ్ మై కౌంట్. ఓకే. అండ్ బయటకొచ్చేసి జస్ట్ రిటర్న్ ఇఫ్ కౌంట్ ఈక్వల్స్ టు 3 ఆర్ నాట్. ఇఫ్ ఇట్ ఈక్వల్స్ టు 3 ట్రూ వస్తుంది. లేకపోతే ఫాల్స్ వస్తుంది. రన్ దిస్. వాట్ హ్యాపెన్స్? ఎగ్జాక్ట్‌లీ కోడ్ ఉన్న 22 టెస్ట్ కేసెస్ పాస్ అయిపోయింది. సబ్మిట్ కొట్టు. ఏమవుతుందో చూడు. సింపుల్. చాలా సింపుల్ కోడ్ గైస్. సో 229 టెస్ట్ కేసెస్ కూడా మనకి బాగా పాస్ అయింది. విచ్ ఇస్ వెరీ గుడ్. ఓకే. సో దిస్ ఈస్ అ వెరీ ఈజీ సొల్యూషన్ అండ్ దీనికి ఇంకా కోడ్‌ని మనం లెంత్ తగ్గించొచ్చు. చూద్దాం. అవన్నీ ఫ్యూచర్‌లో చూద్దాం. ఓకే. సో మీకు కొంచెం కోడింగ్ మీద పట్టొచ్చింది అంటే మీకు అర్థమైపోతది. ఇంత కోడ్ రాయాల్సిన అవసరం లేదు. ఇంకా సింపుల్‌గా చేయొచ్చు అని చెప్పి. ఓకే. సో థాట్స్ అబౌట్ దిస్ వీడియో గైస్. సో మీకు గనుక ఏమైనా అర్థమైంది అంటే కమెంట్స్‌లో అర్థమైందని చెప్పి మెన్షన్ చేయండి. ఓకే. ఏమైనా అర్థం కాలేదంటే కూడా చెప్పండి. సో దట్ వి కెన్ డైవ్ మోర్ డీపర్ ఇంటూ దిస్ కాన్సెప్ట్స్. ఓకే. మీకు గనుక నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.